హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై కీలక ఆదేశాలు అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ కీలక ఆదేశాలు ఏంటి, అలాగే ఈ తల్లికి వందనం డబ్బులు కనుక మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఏం చేయాలి అనేసి ముఖ్యంగా దానిపైనే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే కొంతమంది గార్డియన్స్ కానీ ప్రతి విద్యార్థి తల్లి తండ్రి లేకపోతే గార్డియన్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మ్యాండేటరీ అనేసి మనకు ఈరోజు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే కనుక మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులో మేనేజర్ గారికి అడగండి ఫ్రెండ్స్. ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయాలి అనేసి వారు చేసి ఇస్తారు. 24 అవర్స్లో అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఇంకా టైం అయితే లేదు కాబట్టి ఇంకా 1 వీకే టైం ఉంది. అంత లోపల మీరు కనుక ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. అలాగే ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఇంకా 2 డేస్ నుంచి ఆన్లైన్లో విడుదల చేస్తామని కూడా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఇప్పుడే స్కీమ్ ఎలిజిబిలిటీలో మీరు చెక్ చేసుకోండి. అక్కడ ఏవి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక ఎలిజిబుల్ అని చూపిస్తే నో ప్రాబ్లం అండి. అలాగే ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెంటనే క్లియర్ చేసుకొని మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు అనేది లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.